హాయ్ యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అజయ్ బాబుని అరెస్ట్ చేయడం, దాని వెనుకలో ఉన్న నాకైతే అర్థం కావట్లేదు. పోలీస్ వాళ్ళకి అడిగితేనేమో మేము అతన్ని అరెస్ట్ చేయలేము అనేసి అంటారు. మరి ఎవరు అరెస్ట్ చేశారండి? పోలీసులు రాలేరు. పోలీస్ చూపేసుకొని మరి దొంగలు వచ్చారా, లేదా తీవ్రవాదులు వచ్చి తీసుకెళ్లారా? పోలీసులు మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి. మీరు వాళ్ళని చేంజ్ చేయొచ్చు కదా. ఎన్నో కెమెరాస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కెమెరాస్ ఉన్నాయి, ప్రైవేట్ కెమెరాస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా. ఏ రూట్లో వెళ్ళింది వెహికల్, ఏ టైం నుంచి అనే డిస్టెన్స్ అనేది ఫాలో చేసి ఏ సర్కిల్కి వెళ్ళారు అనేసి తెలుసుకోవచ్చు కదా. రీసెంట్గా ప్రవీణ్ పగడాలని అది హత్యనో లేదో అది యాక్సిడెంట్, అది మిస్టరీ, దానికోసం పక్కడదామండి. ఇప్పుడు జస్ట్ 7:30కి తీసుకెళ్ళడం ఏంటండి? ఏం జరుగుతుంది అసలు? ఎవరిది కాదండి, భారతదేశం అందరిది. కలిసిమెలిసి బతకండి. ఎందుకు ఇలా గొడవలు? గొడవలు పడితే మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మొత్తం నాశనం అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గొడవ పడితే వచ్చేది ఏముండదు. ప్రేమతోటి ఉండండి. అందరం ఇండియన్సే కదా. నీ బోధన బోధించుకో, ఆయన బోధ బోధించుకుంటాడు, ఈయన బోధ ఇటు బోధించుకుంటాడు. మధ్యలో ఏలు పెట్టి పుల్ల పెట్టి అవన్నీ ఎందుకు అవసరమా? డిబేట్ జరగవచ్చేమో, డిబేట్లో మాట్లాడవచ్చు. డిబేట్లో రాధామోహన్ గారు సన్లేడా? బైబిల్ని ఎంత చులకరం మాట్లాడారు. మరి క్రిస్టియన్స్ మనోభావాలు ఉండే వాళ్ళకు ఎంతమంది, కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళకు మనోభావాలు దెబ్బతినలేవా? అజయ్ బాబు ఇలా అన్నారు అనేసి కేసు పెట్టామంటే ఓకే, ఫైన్, పెట్టారు, ఓకే. మరి రాధా మనోహర్ దాస్ అంత ఘోరంగా మాట్లాడితే ఒకట మరి ఏం చేయలేరు? మరి కేసు పెట్టరు కదా. మరి వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు? అట్లా మోడీ ఏమన్నా సపోర్ట్ ఇస్తుండా మీకు? ఏదైనా చేయండి, క్రిస్టియన్స్ని నేను చూసుకుంటానేసి. ఒకటి చెప్తున్నా, దొంగ దెబ్బ తీయకుండా దమ్ముంటే డేర్ అండ్ డాష్, ఫేస్ట్ మాట్లాడండి, ఫేస్ట్ కూర్చోండి ఏదైనా ఉంటే. అంతే తప్పించి దొంగ దెబ్బతీస్తుంది మొగతనం అనుకోరు. అర్థమైందా? అది నువ్వైనా నేనైనా ఎవడైనా మనందరం భారతీయులం అనేది ఒకటి గుర్తుపెట్టుకొని బతకండి. ఎప్పుడైనా కానీ జీవితంలో చావు ప్రతి ఒక్కరికి వస్తుంది. దుర్మార్గమైన చావు ఎట్లుంటుంది తెలుసా? పురుగులు వాడు చేస్తుంది చూడు, అది దుర్మార్గమైన చావు. అలాంటి చావు దాకా రావద్దు. అందరం కలిసిమెలిసి బతకాలి. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. జై హింద్.